గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తుంది. శంకర్ గారు కొంచెం తగ్గారు అని చెప్పేసి అంటున్నారు. మీరు టీజర్ చూసారు కాబట్టి ఖచ్చితంగా సంక్రాంతికి ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ కొడుతుందని అనుకోవచ్చు అన్న. ఎందుకంటే ఇప్పుడు పెద్ద సినిమాలు సంక్రాంతికి ఏం లేదు కాబట్టి ఇది ప్లాన్ చేశారని మనం అనుకోవాలన్న. భయపడ్డారని కాదు, సంక్రాంతికి సరైన పెద్ద సినిమా లేదు కాబట్టి ఇదో పెద్ద మూవీ తీసుకొస్తే ఆడుతుంది, హిట్ అవుతుంది, ఆడుతుంది కదా హిట్ అవుతుంది, కొట్టచ్చు అన్న కాన్సెప్ట్ మీద వాళ్ళు తీసుకెళ్ళి ఉంటారు. శంకర్ రామ్ చరణ్ కాంబో బ్లాక్ బస్టర్ కొడుతుంది అన్న, కొట్టాలి. ఎందుకు మెగా ఫ్యామిలీ కదా అంతా మాది, కొట్టాలన్న. అంతా సపోర్ట్ చేయాలన్న, మెగా ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేసుకుని రావాలి. అటు రామ్ చరణ్ అయినా, అటు పిఎస్పీకే అయినా, అటు చిరంజీవి గారైనా, అల్లు అర్జున్ రాజ్ సాయంచార తేజ వాళ్ళందరినీ సపోర్ట్ చేసుకుని వస్తాం. మాట్లాడినా మెగా అంతా ఒకటేనన్న. మనం ఫ్రెండ్స్ ఏంటంటే కొట్టుకుంటాం, ఇది మాది మాదని. ఒకటే వెళ్ళినప్పటికల్లా వాళ్ళందరూ ఒకటే అవుతారు. ఒక పార్టీలకి వెళ్ళినా, ఒక పెళ్లి సంథింగ్ ఏది అయినా వాళ్ళందరూ ఒకటే దగ్గర మీట్ అవుతారు, ఒకటే సరదా మాట్లాడుకుంటారు. మనం ఆడుకుంటాం, వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్తారు, వీళ్ళింటికి వాళ్ళు వెళ్తారు, కలిసిమెలిసి మాట్లాడుకుంటారు. అది మనకు తెలియదు. అది వార్త వచ్చేంత వరకు ఇలా ఒకటే మనం కొట్టుకోకూడదని ఏదో రోజు అది తెలుసుకొని వాళ్ళు కాంప్రమైజ్ అందరూ మనం ఒకటే అనుకుంటారు. గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ అయింది రామ్ చరణ్ ప్లస్ శంకర్ గారి కాంబినేషన్ లో. అది మీరు చూసారా? అసలు మీకు అది ఎలా అనిపించింది టీజర్? పర్లేదు, బాగానే ఉంది. కానీ అది ఒక బ్రూసిలీ స్టైల్లో ఒకటి యాంగిల్ లో తీసుకున్నాడు సబ్జెక్ట్. ఏ స్టైల్ బ్రూసిల్లాగా ఉంది అలాగ అనిపించింది. ఇంకో 2-3 గెటప్లు ఉన్నాయి. 2-3 గెటప్లు అంటే హైట్ రామ్ చరణ్ ఒక పంచగట్టులో హైట్ తక్కువ చేసి పెట్టిండు. అంటే ఒక చూస్తే దీన్ని బట్టి అయితే ముగ్గురు ఉంటారు సినిమాలో అనిపిస్తుంది. లేదు, సినిమా మొత్తం ముగ్గురు క్యారెక్టర్ లో. ఓకే, యాక్షన్ ఎలా అనిపించింది టీజర్ లో? యాక్షన్ పర్లేదు. రామ్ చరణ్ అంటే కొంచెం పర్లేదు, మెగాస్టార్ కొడుకు పర్ఫెక్ట్ గా యాక్టింగ్ చేస్తుండు. తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ అంటే తమన్ అంటే పర్లేదు. తమన్ని మనం తక్కువ అంటే చూడొద్దు, ఎక్కువ లేపుతాడు తమన్. మ్యూజిక్ బాగుంటది. ఓకే, మీకు టీజర్ లో బాగా నచ్చిన షార్ట్ ఏంటి? టీజర్ లో అది ఫైట్ సీన్ బైకులు లేచినాయిగా, అది బాగుంది. మంచిగా కొత్తగా తీసిండు శంకర్ గారు. కొంచెం ఈ రోబో 2.0 ఈ సినిమా భారతీయ 2తో కొంచెం తగ్గారు అన్నారు. ఈ టీజర్ చూస్తుంటే కంబ్యాక్ ఇస్తారా? సాలిడ్ కంబ్యాక్ మళ్ళీ ఆయనకి హిట్ పడుతుందా సంక్రాంతికి? పర్లేదు, కంబ్యాక్ పక్కా. ఎందుకంటే కంబ్యాక్ మనం పక్క అని కూడా చెప్పలేం. ఎందుకంటే ఆయన 2-3 ఇట్లు ప్లాట్ పైన కూడా హైలైట్ లేపుతాడు సినిమాలు. ఆయన శంకర్ అంటే మామూలు ఆయన చూసుకోవచ్చు. శంకర్ ని డైరెక్టర్ బాగుంటది. ఇప్పుడు సంక్రాంతికి శంకర్ ప్లస్ రామ్ చరణ్ కాంబినేషన్ కాబట్టి ఇప్పుడు టీజర్ చూసిన తర్వాత ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతారని నమ్మకం వచ్చిందా? పర్లేదు, వచ్చింది నమ్మకం పక్కా.